తెలుగు ఇండస్ట్రీలో 2026 ఒక ప్రత్యేకమైన సంవత్సరంగా నిలిచిపోయింది. ఒకప్పుడు స్టార్ కిడ్స్ అంటే కేవలం హీరోల వారసులే అనే భావన ఉండేది. కానీ నేడు ఆ లెక్క మారుతోంది. తమ తండ్రుల అడుగుజాడల్లో నడుస్తూ ఇండస్ట్రీలో తమదైన ముద్ర వేయడానికి స్టార్ డాటర్స్ ముందుకొస్తున్నారు. కేవలం తెరపైనే కాకుండా నిర్మాణ రంగంలోనూ తమ సత్తా చాటుతూ తండ్రుల కీర్తిని మరింత ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ ఏడాది తండ్రి కూతుర్ల కాంబినేషన్లో వస్తున్న ఆల్రెడీ వచ్చిన ప్రాజెక్టులు ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ముందుగా మెగా కాంపౌండ్ విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి నటించిన ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ మన శంకర వరప్రసాద్ గారు సినిమా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఈ చిత్రానికి చిరంజీవి కుమార్తె సుష్మిత కొణిదెల నిర్మాతగా వ్యవహరించడం విశేషం. తన తండ్రి సినిమాను స్వయంగా నిర్మించడమే కాదు, తండ్రికి ఇండస్ట్రీ హిట్ ఇచ్చింది. ప్రొడక్షన్ వాల్యూస్ లో ఎక్కడా రాజీ పడకుండా మెగా అభిమానులకు ఒక విజువల్ ఫీస్ట్ అందించింది మెగా డాటర్. తండ్రి మీద ఉన్న ప్రేమ, సినిమా మీద ఉన్న ప్యాషన్ రెండూ ఈ ప్రాజెక్ట్ లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ కుమార్తె నీలిమ కూడా ఇప్పటికే నిర్మాతగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు యూఫోరియా సినిమాను నిర్మించింది. తండ్రి దర్శకుడిగా బిజీగా ఉంటే కూతురుగా అన్ని విధాలా సపోర్ట్ చేసింది నీలిమ కూడా. తండ్రి గుణశేఖర్ భారీ విజన్ కు తగ్గట్టుగానే నీలిమ ఈ సినిమా నిర్మాణ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. యూత్ఫుల్ ఎలిమెంట్స్ తో పాటు భారీ హంగులతో తెరకెక్కిన ఈ సినిమాకు టాక్ బాగానే వచ్చింది. కానీ కలెక్షన్స్ మాత్రం రావట్లేదు. కానీ తండ్రికి మాత్రం అన్ని విధాలా సపోర్ట్ చేసింది నీలిమ. మరోవైపు మాస్ మహారాజా రవితేజ ఇంట కూడా సినిమా సందడి మొదలైంది. రవితేజ కుమార్తె మోక్షద ఇరుముడి సినిమా నిర్మాణ వ్యవహారాలను దగ్గరుండి చూసుకుంటుంది. సాధారణంగా కెమెరాకు దూరంగా ఉండే మోక్షద ఇప్పుడు సినిమా మేకింగ్ ప్రాసెస్ లో, ప్రొడక్షన్ మేనేజ్మెంట్ లో కీలక పాత్ర పోషిస్తూ ఉండడం విశేషం. రవితేజ ఎనర్జీకి తగ్గట్టుగానే మోక్షద కూడా ఈ ప్రాజెక్ట్ విషయంలో చాలా యాక్టివ్ గా ఇన్వాల్వ్ అవుతుందని ఇండస్ట్రీ టాక్. అలాగే కొడుకు మహాధన్ కూడా సందీప్ వంగ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయ్యాడు. చివరిగా యాక్షన్ కింగ్ అర్జున్ తన కుమార్తె ఐశ్వర్య కోసం మెగా ఫోన్ పట్టుకున్నాడు. అర్జున్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సీతా పయనం చిత్రంలో ఐశ్వర్య ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఒక తండ్రి తన కూతురిని వెండి తెరపై ఎలా చూపించాలి అనుకుంటారో అంత అందంగా మరియు హృదయంగా ఈ చిత్రాన్ని మలుస్తున్నారు. ఆ మధ్య అఖండ 2 సినిమాను బాలయ్యకు బహుమతిగా ఇచ్చింది కూతురు బ్రాహ్మిణి. మొత్తానికి 2026లో ఈ తండ్రి కూతుర్ల కాంబినేషన్లు బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.